హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో డీసెట్ 2026 ఎగ్జామ్ వచ్చేసి మే 21 అండ్ 22 రోజు ఉంది. ఈ ఎగ్జామ్ని కంప్యూటర్లో ఏ విధంగా రాయాలి, ఆన్లైన్లో ఏ విధంగా రాయాలి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా వస్తుంది అనేది వీడియోలో చూపిస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం. మీకు 100 క్వశ్చన్స్ వస్తాయి. పార్ట్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ మీద 10 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్. పార్ట్ 2లో వచ్చేసి ఏ బిట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్ 10 క్వశ్చన్స్, జనరల్ తెలుగు 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి? 40 మార్కులు అయిపోయినాయి. పార్ట్ 3లో వచ్చేసి మ్యాథమెటిక్స్ 20 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 10 మార్క్స్, బయాలజీ సైన్స్ 10 మార్క్స్, సోషల్ స్టడీస్ 20 మార్క్స్. ఈ విధంగా 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు. మీకు ఫస్ట్ వచ్చినవి అన్నీ సాల్వ్ చేయండి. లాస్ట్కి ఒక 15 నిమిషాలు టైం ఉన్నప్పుడు అన్ని క్వశ్చన్స్కి మీకు ఏది పెట్టాలనిపిస్తే అది ఆన్సర్ పెట్టండి. మరి ఇప్పుడు కంప్యూటర్లో ఏ విధంగా ఎగ్జామ్ రాయాలనేది చూపిస్తాం. ఇది వచ్చేసి తెలంగాణ డీసెట్ అఫీషియల్ వెబ్సైట్ లింకు మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను లింకు కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. నేను కమెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి, మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్కి రాగానే ఇక్కడ మార్క్ టెస్ట్ అని కనిపిస్తుంది కదా, అప్లికేషన్ కింద 3వది మార్క్ టెస్ట్. ఇప్పుడు మీరు ఏ మీడియం అయితే ఆ మీడియం టెస్ట్ రాయండి. ఈ టెస్ట్ ఎందుకంటే మీకు ఎట్లా కనపడుతుంది కంప్యూటర్ స్క్రీను, ఎట్లా సేవ్ చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఏ విధంగా రాయాలని అర్థం చేసుకోవడం కోసం ఒక ప్యాటర్న్ అయితే కొన్ని క్వశ్చన్స్తో ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జామ్లో 100 మార్క్స్కే రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ మార్క్ టెస్ట్ కనుక జస్ట్ సింపుల్గా 2-3 క్వశ్చన్స్ ఇచ్చిర్రు ఏ విధంగా రాయాలని ప్రాక్టీస్ చేయడం కోసం. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం, మీరు ఏ మీడియం అయితే ఆ మీరు మీడియం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు కనుక మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది ఎగ్జామ్లో. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ మీకు సేమ్ రేపు కంప్యూటర్లో మీరు కూర్చున్న దగ్గర మీ ఫోటో కనిపిస్తుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమంటారు. ఆ రెండింటిని ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టాలి. సైన్ ఇన్ కొట్టిన తర్వాత ఈ రూల్స్ అన్నీ ఒకసారి చదవాలి. మీకు ఒక అర్ధగంట ముందే మీకు కంప్యూటర్ ఇస్తారు, ఇవన్నీ ఒకసారి చదవాలి. ఈ రూల్స్ అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 16 మినిట్సే టైం ఉంది, కానీ మీకు 16 మినిట్స్ కాదు. 100 మార్క్స్కి కనుక మీ టైము 2 అవర్స్ ఆర్ 2.5 అవర్స్ అట్లా ఉంటుంది. ఇక్కడ 16 మినిట్స్ ఎగ్జామ్ మాత్రమే పెట్టిర్రు, రిఫరెన్స్ కోసం మాత్రమే. మీకు 16 మినిట్స్ కాదు, మీకు ఎక్కువ టైం ఉంటుంది ఆడ 100 క్వశ్చన్స్కి కనుక. చూడండి, క్వశ్చన్లు ఇట్లా గ్రే కలర్లో వైట్ కలర్లో ఉంటే ఇంక నువ్వు ఆ క్వశ్చన్ చూడలేదని అర్థం. రెడ్ మార్క్ పడింది అనుకోండి, నువ్వు క్వశ్చన్ చూసినావు కానీ ఆన్సర్ చేయలేదని అర్థం. గ్రీన్ మార్క్ పడింది అనుకోండి, మీరు ఆన్సర్ చేసిరని అర్థం. సో మీరు క్వశ్చన్ పేపర్ మొత్తము ఆన్సర్ OMR షీట్ చూసుకుంటే అన్ని గ్రీన్లు ఉండాలి మనం సబ్మిట్ చేసేటప్పుడు. అప్పుడే మనం అన్నిటికీ ఆన్సర్ చేసినామని అర్థం. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయగానే మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టకపోతే మీ ఆన్సర్ సేవ్ కాదు. మనకు ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ వస్తాయి. మీ కరెక్ట్ ఆప్షన్ అనేది దాని మీద క్లిక్ చేసి సేవ్ చేయాలి. ఇక్కడ రూల్స్ ఇచ్చినవన్నీ అవే, మీరు కావాలనుకున్న వాళ్ళు చదువుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అవన్నీ కూడా చూసినాక మొత్తం నేను ఇన్స్ట్రక్షన్స్ చదివినా అని చెప్పి ఇక్కడ చిన్న బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో టిక్ పెట్టి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని కొట్టాలి. ఐఎమ్ రెడీ టు బిగిన్ అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి టైం లెఫ్ట్, ఇది రిఫరెన్స్ ఎగ్జామ్ కనుక మనకు 16 మినిట్స్ టైం పెట్టిరు కనుక టైం లెఫ్ట్ ఎంత పడుతుంది, టైం తక్కువ అవుతుంది అనమాట. 0 కాగానే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది, మనం సబ్మిట్ అని కొట్టేసేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి జనరల్ పార్ట్ 1లో మనకు 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ఓన్లీ 2 క్వశ్చన్సే పెట్టిరు ఎగ్జాంపుల్ కనుక. ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ డే విల్ బీ సెలబ్రేటెడ్ అని నాకు తెలియలేదనుకో, ఈ క్వశ్చన్ చూస్తా, నెక్స్ట్ కొడతా. అంటే నాకు ఆన్సర్ తెలియదు కనుక నెక్స్ట్ కొడతా. వైట్ రివల్యూషన్ రిలేటెడ్ టు ఫిష్, మిల్క్, వాటర్, ఫుడ్ గ్రెయిన్. మిల్క్ కదా నాకు తెలిసి మిల్క్ కనుక ఇప్పుడు ఒకటో దాంట్లో టిక్ పెట్టాలి.
టిక్కు పెట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ఇప్పుడు చూడండి, ఒకటో క్వశ్చన్ చూసినా కానీ ఆన్సర్ చేయలేనందుకు రెడ్ మార్క్ పడింది. రెండో క్వశ్చన్ ఆన్సర్ చేసిన కాబట్టి గ్రీన్ మార్క్ పడింది. ఇప్పుడు మీరు పార్ట్ 2 చేయాలంటే పైన పార్ట్ 2 చూసుకొని ఈ హ్యాడ్ ద రిపీట్ డాష్ వాట్ ఈ హ్యాడ్ డన్. మీకు ఏదైతే ఆన్సర్ కరెక్ట్ ప్రిపోజిషన్ పెట్టమని నేను కరెక్ట్ పెడతానని జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం పెడుతున్నా. ఒకటో ఆన్సర్ అనుకుంటున్నారు కాదు, మీకు ఒకటోది పెట్టబుద్ధి కాలేదనుకోండి, ఇది కాదు ఆన్సరు అనుకుంటే మళ్ళీ ఇప్పుడే చేంజ్ చేయాలనుకుంటే ఇంకో దాని మీద క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇట్లా సేవ్ నెక్స్ట్ కొట్టాలి. ఇప్పుడు నేను ఒకటో ఆన్సర్ చూసినా ఆన్సర్ చేసిన కాబట్టి గ్రీన్ పడింది. ఇప్పుడు రెండో క్వశ్చన్ చూస్తున్నా కానీ ఇంకా ఆన్సర్ చేయలేదు, నాకు రాలేదు, అప్పుడు నెక్స్ట్ కొట్టాలి. సరే, నాకు ఇవన్నీ క్వశ్చన్లు వరుసగా వస్తలేదు, నేను లాస్ట్ క్వశ్చన్ నుంచి వద్దాం అనుకున్నా అనుకోండి, ఏ క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. 6th క్వశ్చన్ ఇట్లా. నెక్స్ట్ పార్ట్ 3. పార్ట్ 3లో ఇక్కడ చూడు మ్యాథ్స్ వచ్చింది. మీకు ఏ క్వశ్చన్ ఏ సెక్షన్ కావాలనేది పైన ఉంటుంది. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3. మీకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా వస్తుందో చెప్పిన కదా, ఇట్లా పార్ట్ 1 పార్ట్ 2కి వెళ్ళాలంటే అట్లా. మీరు మొత్తం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మొత్తం గ్రీన్ కలర్లో ఉండాలి. ఇట్లా 2 నెంబర్ కార్డ్ ఎట్లుంది అట్లా అన్నీ గ్రీన్ కలర్లో ఉంటే మీరు అన్నిటికీ ఆన్సర్ చేసినట్టు. లేదు మేము సెక్షన్ వైజ్గా చూసుకుంటామంటే ఇప్పుడు పార్ట్ 1లో ఇక్కడ 10 క్వశ్చన్స్ కనిపిస్తాయి మీకు రేపు క్వశ్చన్ పేపర్లో. ఆ 10కి 10 రాసిరా లేదా చూసుకోండి. పార్ట్ 2లో పార్ట్ 3లో ఇక్కడ మీద పడుతుంది, మీరు ఆన్సర్ చేయలేదు. పార్ట్ 3లో మనం ఒక్కటి కూడా ఆన్సర్ చేయలేదు, 0 ఆన్సర్ చేసినాం, అసలు క్వశ్చన్ విజిట్ కూడా చేయలేదు మనం. ఇక్కడ పడ్డది చూసుకోండి, ఆన్సర్ 0, మనం ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు పార్ట్ 3లో. నాట్ ఆన్సర్, నాట్ విజిటెడ్, అసలు చూడని కూడా చూడలే క్వశ్చన్స్. ఇట్లా మీకు మీద అన్నీ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు టైం చూడండి, ఇది ఎంత అయింది టైం 13.07. అంటే టైం మీద కన్నేస్తూ మీరు ప్రాబ్లమ్స్ని అయితే అన్నీ సాల్వ్ చేయండి. సేవ్ నెక్స్ట్ కొడితేనే మీకు సేవ్ అవుతుంది. ఓకే, సేవ్ నెక్స్ట్ కొట్టకపోతే మీరు ఆన్సర్ పెట్టింది సేవ్ అవ్వదు. మొత్తానికి లాస్ట్ మొత్తం టైం అయిపోయాక టైం లెఫ్ట్ 0 పడ్డాక ఒక 1 minute ఉన్నప్పుడు సబ్మిట్ చేసేసేయండి. 1 second అట్లా 2 seconds 3 seconds ఉన్నప్పుడు సబ్మిట్ చేసేయండి. ఇట్లా నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీరు అక్కడ మార్క్ టెస్ట్ అని కనిపిస్తూ ఉంటుంది, మార్క్ టెస్ట్ మీద క్లిక్ చేసి మీరు ఎగ్జామ్ అయితే రాయండి. మీకు 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్ 1 10 మార్క్స్, పార్ట్ 2 20 మార్క్స్, పార్ట్ 3 వచ్చేసి రిమైనింగ్ మార్క్స్. ఇందాక క్వశ్చన్ పేపర్ చెప్పిన కదా. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాల్ టికెట్స్ అప్డేట్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.